మహిషి, మహిషం. ఇక్కడ చూడండి, ఒకటి మహిషి, రెండోది మహిషము అని చెప్తూ ఉన్నాడు. మహిషము అంటే పుంలింగం, మహిషి అంటే స్త్రీలింగం. అంటే ఇప్పుడు గేదె, దున్నపోతు, ఈ రెండింటి గురించి చెప్తూ ఉన్నాడు. మనకి గతంలో ఈ మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఇతడు కాస్త మరణించాడు అని చెప్పుకున్నాం. సాక్షాత్తు ఆ పరమేశ్వరే మహిషాసుర మర్దనగా జన్మించి ఈ మహిషాసురుణ్ణి సంహరించింది. దాంతో కరంబుడి యొక్క కుమార్తె మహిషి. ఈ మహిషాసురుడేమో రంభుడి యొక్క కుమారుడు, అతని సోదరుడు కరంబుడు. ఈ కరంబుడి యొక్క కుమార్తె మహిషి. ఈ కరంబుడి యొక్క కుమార్తె అయినటువంటి మహిషికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. దేవతలు ఏదో మాయోపాయం చేత నా సోదరుడైనటువంటి ఈ మహిషాసురుని కాస్త సంహరించారు, కాబట్టి వాళ్ళ మీద ఏమైనా సరే నేను ప్రతీకారం తీర్చుకుంటాను, ఇలా నిర్ణయం చేసుకుంది. అయితే దేవతలు చాలా బలమైనటువంటి వాళ్ళు. మరి దేవతలను గెలవాలి అంటే ఎట్లా? కేవలం నాకున్నటువంటి బలం సరిపోదు, అందుకని వరబలం కావాలి. బ్రహ్మను గురించి తపస్సు చేసి కొన్ని వరాలు నేను పొందాలి, ఇలా నిశ్చయం చేసుకుంది. హిమాలయ పర్వతాలకు వెళ్లిపోయి బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టింది. సరే, ఈ మహిషి ఎప్పుడైతే తపస్సు చేస్తూ ఉన్నదో ఈ తపస్సు యొక్క అగ్ని జ్వాలలు దేవలోకాన్ని అంటుతూ ఉన్నాయి. బ్రహ్మదేవుడు పరిగెత్తుకొచ్చాడు. ఏం కావాలి నీకు అని అడిగాడు. మామూలుగానే మిగిలినటువంటి రాక్షసులందరూ అడిగినట్టుగానే నాకు మరణం లేకుండా వరం కావాలి అంది. అమృతత్వం కావాలి, అది అడిగినటువంటిది. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు చెప్పాడు, అమృతత్వము అనేది ఒకళ్ళు ఇస్తే పుచ్చుకునేది కాదు, ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాల్సింది అంతే. కాబట్టి నేను నీకు ఇవ్వలేను. ఇక రెండోది ఏమిటి అంటే, ఈ అమృతత్వం అనేది నాకే లేదు, మరి నీకెట్లా ఇస్తాను? నేను నాకున్నటువంటిది ఏదైనా నీకు ఇవ్వగలను, అంతేగాని నాకు లేనటువంటి దాన్ని నీకెట్లా ఇస్తాను? కాబట్టి ఇంకేదన్నా వరం కోరుకో అన్నాడు. ఆలోచించింది మహిషి, ఎలా, ఏం చేయాలి? ఒక్క క్షణం ఆలోచించి శివకేశవులు ఉన్నారు కదా అంది. నిజమేన ఉన్నారు అన్నాడు. వీళ్ళిద్దరికీ కలిపి ఒక కుమారుడు జన్మించాలి, విడివిడిగా కాదు. శివకేశవులకి ఇద్దరికీ కలిపి ఒక కుమారుడు జన్మించాలి. వాడు ఒక రాజవంశంలోకి రావాలి. ఆ రాజవంశంలో 12 సంవత్సరాలు అతడు పెరగాలి. అటువంటి బాలకుడి చేతిలో నేను మరణిస్తాను, అంతే తప్పించి మిగిలినటువంటి ఏ జీవి చేతిలోనూ కూడా నాకు మరణము అనేది ఉండకూడదు, ఇలా అడిగింది. అలాగేను అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఎందుకని తథాస్తు అన్నాడు? ఇక్కడ ఈ మహిషికి ఏదో ఒక రూపంలో మరణము అనేది వస్తుంది. ఈ మహిషి అడిగినటువంటి కోరికలోనే ఏదో ఒక రూపంలో మరణము అనేది ఉంది. అది ఏ రూపంలో ఉన్నది అంటే, శివకేశవుల యొక్క కుమారుడైనటువంటి ఈ హరిహరసుతుడు ఎవరో ఒకటి జన్మించాలి, అతడి చేతిలో నాకు మరణం ఉన్నది, నేను మరణిస్తాను అని ఒప్పుకుంది. అందుకనే తథాస్తు అన్నాడు. సరే, బ్రహ్మగారు వెళ్లిపోయాడు. ఇక బ్రహ్మగారు వెళ్లిపోయిన తర్వాత ఈ మహిషి అక్కడి నుంచి లేచి తన రాజ్యానికి వచ్చేసింది. తన యొక్క రాక్షస సేన వీళ్ళందరినీ కూడా వెంటబెట్టుకుంది. జయత్రయాత్రకు బయలుదేరింది. భూలోకాన్ని అంతా ఆక్రమించేసింది. ఇప్పుడు స్వర్గలోకం మీదకి దండయాత్రకు వెళ్ళింది. దేవతలందరినీ ఓడించింది. దేవతలు వరబలంతో నిండి ఉన్నటువంటి ఈ మహిషి ముందు నుంచోలేక వాళ్ళు అక్కడి నుంచి పలాయనం చిత్తగిచ్చారు.
దేవతలంతా కూడా స్వర్గాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఇంద్రుడు కూడా స్వర్గాన్ని వదిలిపెట్టేసి వెళ్లిపోయాడు, అరణ్యాలకు వెళ్లిపోయారు. అక్కడ కందమూలాలు తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఈ దేవతలు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఇలా చాలా కాలం గడిచిపోయేటప్పటికీ ఈ దేవతలంతా ఈ అడవుల్లో కష్టాలు పడుతూ ఉన్నారు. వీళ్ళు ఒక రోజున దేవగురువు అయినటువంటి బృహస్పతిని పిలిచారు. అయ్యా గురుదేవా, మేము ఇలా కష్టాలు పడుతూ ఉన్నాం కదా, మాకు తరుణోపాయం ఏదైనా ఒకటి చెప్పండి అని అడిగారు. ఒక క్షణం ఆలోచించాడు ఈ బృహస్పతి. ఓ దేవతలారా, ఈ మహిషికి వరం ఇచ్చినటువంటి వాడు బ్రహ్మ. వరం ఇచ్చేటటువంటి సమయంలో బ్రహ్మదేవుడు ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా వరము అనేది ఇవ్వడం. ఈవిడికి మరణం లేకుండా వరం ఇవ్వటము అనేది జరగదు. కాబట్టి ఏదో ఇక్కడ ఉండి ఉంటుంది, అదేమిటో మనం బ్రహ్మదేవుడిని అడుగుదాం పదండి అన్నాడు. సరే, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఓ బ్రహ్మదేవ, ఇలా మమ్మల్ని మహిషి నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నది, నానా యాతనలు పెడుతూ ఉన్నది, మేము అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాం, కాబట్టి మాకు తరుణోపాయం ఏమిటి అని అడిగారు. దేవతల యొక్క మొర ఆలకించినటువంటి ఈ బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి మనమంతా కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడదాం రండి అన్నాడు. దేవతలందరినీ వెంట పెట్టుకుని ఈ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు దేవతల యొక్క విన్నపం ఆలకించినటువంటి ఈ కేశవుడు కాల స్వభావాన్ని పూర్తిగా పరీక్షించినటువంటి వాడై, గతంలో దత్తుడు ఉన్నాడు. ఈ దత్తుడికి శాపం ఉంది. అందమైనటువంటి దున్నపోతుగా ఈ భూలోకంలో పుట్టమని అతని భార్య అయినటువంటి లీల అతడికి శాపం ఇచ్చింది. లీలా దత్తుడు ఇద్దరు కూడా పరస్పరం శాపాలు పెట్టుకున్నారు. ఈ దత్తుడేమో ఈయన భార్య దగ్గరికి వచ్చి నేను సన్యాసం తీసుకుంటాను అన్నాడు. నాకు ఇష్టం లేదు, నేను నీ పట్టమహిషిని, నేను ఒప్పుకోవటం లేదు అంది. ఆ మాటను పట్టుకుని నువ్వు కాస్త మహిషిగా జన్మించవలసింది, అంటే గేదెగా పుట్టవలసింది అని శాపం పెట్టాడు దత్తుడు. ఆ మాటలు విన్నటువంటి ఈ లీల మహాకోపంతో ఎదురు తిరిగి, నువ్వు కూడా ఈ భూలోకంలోకి వెళ్లి ఒక మహిషంగానే జన్మించవలసింది అంది. నువ్వు ఒక దున్నపోతుగా పుట్టు, మళ్లీ నా దగ్గరికేరా, నాతోనే శారీరకమైనటువంటి సుఖాలన్నీ అనుభవించాలి నువ్వు, అలాగే మళ్లీ నువ్వు రా అంది. కాబట్టి ఇప్పుడు ఈ దత్తుడు భూలోకంలో జన్మించాలి. అందుకని ఈ శ్రీ మహావిష్ణువు ఆ దత్తుణ్ణి ఒక అందమైనటువంటి మహిషంగా భూలోకంలోకి పంపించాడు. సరే, ఇప్పుడు ఈ మహిషం అందమైనటువంటి ఒక దున్నపోతు, చూడటానికి చాలా చక్కగా ఉంది. దున్నపోతే అయినప్పటికీ చాలా చక్కగా ఉంది, ముగ్ధమోహనంగా ఉంది. ఇది భూలోకంలోకి వచ్చింది. భూలోకం అంతా అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి స్వర్గలోకానికి ప్రయాణం కట్టింది. స్వర్గలోకానికి వెళ్ళింది. అక్కడ ఇంద్రుడి యొక్క నందనోద్యానవనంలో అక్కడ తిరుగుతూ ఉన్నది. ఆ దున్నపోతును చూసింది ఈ మహిషి. చాలా అందంగా ఉంది. మరి వెంటనే ఆ దున్నపోతును మోహించింది. ఆ దున్నపోతును వివాహం చేసుకుంది. ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతాను అంది. వివాహం చేసుకుంది. ఎప్పుడైతే ఈ దున్నపోతును వివాహం చేసుకుందో అప్పుడు గృహస్థ జీవితానికి వచ్చేసింది ఈ మహిషి. మరి ఇలా వచ్చినటువంటి ఈ మహిషి మహిషం ఈ రెండు కూడా ఇంకా దేవలోకం నుంచి వదిలిపెట్టేసి భూలోకంలోకి వచ్చినాయి. భూలోకంలో తిరుగుతూ ఇక్కడ అన్ని రకాలైనటువంటి సాంసారికమైనటువంటి సుఖాలు కూడా అనుభవిస్తూ ఉన్నది మహిషి. ఇలా వీళ్ళిద్దరూ భూలోకంలో తిరుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
మనిషికేమో సాంసారికమైనటువంటి కోరికలన్నీ కూడా ఉన్నాయి, ఈ వాసనలన్నీ కూడా ఉన్నాయి. ఈ మహిషం, ఈ దున్నపోతి, ఈ దత్తుడికి ఇవన్నీ ఏం లేవు. అవన్నీ కూడా గత జన్మలోనే నాశనం అయిపోయినాయి. కాబట్టి ఈయన కేవలము తామరాకు మీద నీటి బొట్టులాగా సాంసారికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. నిష్కామ్య కర్మ ఇది మాత్రమే చేస్తూ ఉన్నాడు. అతడు ఏం చేసినప్పటికీ ఆ కర్మ యొక్క ఫలితము అనేది అతనికి ఏమి అంటదు. ఆ ఫలితంతో అతనికి సంబంధము అనేది లేదు. సుఖం గాని దుఃఖం గాని ఏమీ అతనికి ఉండవు. అన్నింటి పట్ల చాలా ఉదాసీనంగా ఉంటూ ఉన్నాడు. నిష్కామ్య యోగము అని అంటారు దీన్ని. అయితే ఈ నిష్కామ్య యోగం వల్ల ఏం జరుగుతుంది? కోరికలు అనేవి నశించిపోయినాయి. మనకి కోరికలు లేవు. కోరికలు అనేవి ఎప్పుడైతే నశించిపోయినాయో అప్పుడు రజోగుణం అనేది నాశనం అయిపోయింది. రజోగుణం నాశనం అయిపోయి ఆ ఆవరణ వదిలిపెట్టి సత్వగుణాన్ని ఆశ్రయించాడు. ఈ సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి ఈయన సర్వభూతముల యందు కూడా భగవంతుడినే చూడటం మొదలుపెట్టాడు. భగవంతుడిలోనే సర్వభూతాలు ఉన్నాయి అనే విషయాన్ని అతను తెలుసుకున్నాడు. అంతేకాదు, ఈ చరాచర జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే, అంటే జగత్తంతా పరమేశ్వర స్వరూపమేను అనేటటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ సుందరమైనటువంటి మహిషం, ఈ దత్తుడు, ఈ దున్నపోతు, దీంట్లో రాగం లేదు, ద్వేషం లేదు, కామం లేదు, క్రోధం లేదు, ఏ రకమైనటువంటి వాసన కూడా లేదు, సంకల్పం లేదు, వికల్పం లేదు. కాలానుసారంగా తనకి ప్రాప్తించినటువంటి దాన్ని దేన్ని కూడా వద్దు అని అనడు. అలాగే ఏదైనా రాకపోతే ఇది రాలేదు, ఇది కావాలి అని అతను బాధ కూడా పడ్డాడు. ఇలా ఈ దత్తుడు కాలం గడుపుతూ ఉన్నాడు. రాగద్వేషాలకి అతీతంగా, సుఖదుఖాలకి అతీతంగా ఇలా కాలం గడుపుతూ ఉన్నాడు. అలా కాలం గడుపుతూ సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి వాడై భగవంతుణ్ణి శరణు వేడాడు. దీంతో ఈ దత్తుడు, ఈ మహిషంలో వాసనా బలము అనేది పూర్తిగా నాశనమైపోయింది. కర్మ పరిపక్వమైపోయింది. ఆ తర్వాత ఈ మహిషం ఏమైపోయింది? మోక్షం పొందింది, భగవంతుడిలో ఐక్యమైపోయింది. ఇలా ఈ మహిషం కాస్త మోక్షం పొందేసింది, పరమేశ్వర స్వరూపంలో ఐక్యమైపోయింది. ఇక ఈ మహిషి మాత్రమే ఇక్కడుంది. ఇప్పుడు చూడండి, ఈ మహిషము అని ఇక్కడ మన కథ చెప్పాడు. అసలు ఈ కథలో ఏమిటి చెప్తున్నాడు వేదాంతం? మనం ప్రతి విషయంలోనూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏమున్నది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? మోక్షం పొందాలి అంటే 2 రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. ఈ సంగతి మనకి తెలుసు. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. జ్ఞానయోగం, కర్మయోగం. ఇక్కడ ఈ కర్మయోగము, జ్ఞానయోగము 2 యోగముల ద్వారా ఏ మార్గం ద్వారా నువ్వు ప్రయత్నం చేసినప్పటికీ కూడా నువ్వు మోక్షం పొందవచ్చు అని చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే జ్ఞానాదేవత కైవల్యం అని మాత్రమే చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు. కర్మ వల్ల మోక్షం రాదు, కర్మ వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది అంటున్నారు. నువ్వు నిష్కామ్య కర్మ చేయటం వల్ల నీ మనస్సు అనేది నిర్మలమైపోతూ ఉన్నది. మనస్సు ఎప్పుడైతే నిర్మలమైందో అప్పుడు నీ మనస్సులో పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరిస్తుంది. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనేటటువంటి విషయం నీకు అర్థమవుతుంది. అదే జ్ఞానము అంటే. నీ కంటి ఎదురకుండా ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము, క్రిమి కీటకాల దగ్గర నుంచి ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ కూడా పరమేశ్వర స్వరూపాన్ని చూడగలుగుతావు. అదే జ్ఞానము అంటే, అంతకన్నా లేదు. ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. నేను పరమేశ్వరుణ్ణి, నేనే ఇక్కడ పరమేశ్వరుణ్ణి, అహం బ్రహ్మాస్మి, నేను తప్పించి ఇంకెవరూ లేరు. ఇటువంటి భావన పొందటం, ఇదే జ్ఞానము అంటే.
అయితే ఇక్కడ ఈ మోక్షం పొందడానికి రెండు కూడా మార్గాలు అని చెప్పేసి మనకి భగవానుడు గీతలో కూడా చెప్పాడు. అయితే ఈ కర్మ ద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి, ఇక్కడ ఒక్క మాట చూడండి. మొట్టమొదటగా తమో గుణం. ఈ తమో గుణాన్ని నాశనం చేయాలి. ఎలా తమో గుణం నాశనం అవుతుంది? కర్మానుష్ఠానం చేయటం వల్ల తమో గుణాన్ని జయించటం అనేది జరుగుతుంది. అలా జయించాడు ఈ దత్తుడు. కర్మలు గనక చేసినట్లయితే తమో గుణము అనేది నాశనం అయిపోతుంది. ఇది నాశనం అవుతుందా మనకు అనుమానం వస్తుంది. మనం కూడా కర్మలు ఆచరించి చూడొచ్చు, తప్పనిసరిగా నాశనం అవుతుంది. ప్రతిదినము కూడా మనం యజ్ఞయాగాది క్రతువులు లేదా హోమాలు లేదా ఏదైనా వ్రతాలు ఇలాంటివి కనుక చేస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఈ తమో గుణము అనేది నాశనం అయిపోతూ ఉంటుంది, అది తగ్గిపోతూ ఉంటుంది. ఈ రకంగానే ఈ తమో గుణాన్ని పూర్తిగా జయించినటువంటి వాడు దత్తుడు. అయితే గతంలో ఏమయ్యాడు? రజోగుణాన్ని జయించలేకపోయాడు. గత జన్మలో దత్తుడుగా ఉన్నప్పుడు రజోగుణాన్ని జయించలేకపోయాడు. ఎప్పుడైతే ఇతడి భార్య అయినటువంటి లీల ఇతడికి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదో అప్పుడు కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకుని వెంటనే ఆ లీలకి భార్యకి శాపం పెట్టేశాడు. అది రజోగుణం. ఈ కారణం చేత ఆవిడతో కూడా మళ్ళీ ఒక శాపం తను కూడా తిన్నాడు. ఆ శాపం మూలంగానే ఇప్పుడు మళ్ళీ ఒక దున్నపోతుగా ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడేం చేస్తున్నాడు? ఇప్పుడు రజోగుణాన్ని జయించాలి. ఎలా జయించాలి? దీని గురించి ఆలోచించాడు. ఎందుకంటే తమో గుణాన్ని గతంలోనే జయించాడు, ఇప్పుడు రజోగుణాన్ని జయించాలి. రజోగుణాన్ని జయించాలి అంటే ఎట్లా? కర్మలు. ఈ కర్మలు గనక చేసినట్లయితే కర్మ ఫలితము అనేది వస్తుంది. గతంలో కర్మలు చేయటం వల్ల తమో గుణాన్ని జయించాడు, అంతవరకు బానే ఉంది. ఏరు దాటే వరకే తెప్ప యొక్క అవసరం మనకి. ఏరు దాటిన తర్వాత తెప్ప అవసరం లేదు. ఇది ఏరు దాటించింది కదా అని దాన్ని సంకలో పెట్టుకుని తిరగం మనం, ఇంకా దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అట్లాగే ఇక్కడ కర్మ చేయటం వల్ల జరిగేది ఏమిటి అంటే నీకు తమో గుణం నాశనం అవుతుంది, అంతవరకే దాని యొక్క ఉపయోగం. కర్మలు చేస్తే కర్మ ఫలితము అనేది వస్తుంది. అది మంచి ఫలితమా చెడ్డ ఫలితమా ఏదైనా ఒకటే. అది కంకరాయి అయినా ఒకటే, ఇనుపరాయి అయినా ఒకటే, ఇటుకి రాయి అయినా ఒకటే. ఏ రాయితో కొట్టినా దెబ్బ తగులుతుంది. దెబ్బే. అంటే ఏ కర్మ చేసినప్పటికీ నీకు ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది. అందుకని ఇక్కడ ఈ కర్మ అనేది చేయకూడదు. చూడండి, మంచి కర్మ అంటే పుణ్యం, చెడ్డ కర్మ అంటే పాపం, స్వర్గం నరకం. కర్మలు చేసినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ కర్మల యొక్క ఫలితం స్వర్గము లేదా నరకాన్ని అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ఈ లోకంలో కర్మశేషాన్ని అనుభవించడం కోసం ఇక్కడ జన్మించవలసి వస్తుంది. అంటే జనన మరణములు అనేటటువంటి ఈ చక్రంలో పడి ఈ మానవుడు మళ్ళీ గిరాగిరా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి కర్మ చేయకూడదు. ఈ కర్మల వల్లనే బంధాలు అనేవి ఏర్పడతాయి, సంఖ్యలు వేయబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వేసినటువంటి సంఖ్యలు ఇనుముతో చేసినటువంటి సంఖ్యల, బంగారంతో చేసినటువంటి సంఖ్యల, ఏదైనా ఒకటే. అందులో ఉన్నటువంటి లోహమే మార్పు, అంతే తప్పించి సంఖ్యల అనే సంఖ్యలే. కట్టేసినటువంటి తాడు తాడే, పట్టుతాడైతే ఏమిటి, నూలు తాడైతే ఏమిటి, తేడా ఏముండదు. ఇక్కడ చూడటానికి అందంగా కనిపిస్తుంది అంతే. అందుకని ఇక్కడ కర్మ ఫలితము అనేది ఎప్పుడూ కూడా మనం తీసుకోవడానికి సిద్ధపడి ఉండకూడదు. మనం అంటే మోక్షగామి అయినటువంటి వాడు, మోక్షం కావాల్సినటువంటి వాడు కర్మ ఫలితాన్ని ఎప్పుడూ ఆశించకూడదు. అందుకే కర్మలు వదిలిపెట్టేయాలి. మరి ఈ కర్మలు వదిలిపెట్టేయాలి అంటే ఏం చేయాలి? నిష్కామ్య కర్మ చేయమని చెప్పాం ఇందాకనే మనం. కర్మ చేసినప్పుడు వచ్చే ఫలితం అంతా కూడా బ్రహ్మార్పణం, నాకు కాదు. అసలు కర్మలు చేసేటప్పుడు నువ్వు సంకల్పమే చెప్పద్దు. నాకు ఈ కోరిక కావాలి అని నువ్వు కోరద్దు.
పరమేశ్వర ముద్రిశ పరమేశ్వర ప్రీత్యర్థం అంతే కర్మ. పరమేశ్వరుడి కోసమే నేను ఈ కర్మ చేస్తూ ఉన్నాను, అంతేగాని నా కోసం మాత్రం కాదు. అయితే ఇక్కడ మీ అందరికీ చాలా వెంటనే అనుమానం వస్తుంది. ఇక్కడ మరి కర్మలు చేయకూడదు అన్నప్పుడు అసలు కర్మ చేయటం ఎందుకండి? చేయకుండా మానేయచ్చు కదా. మానేయకూడదు. ఎందుకని అంటే ఈ స్థితికి వచ్చినటువంటి వాడు చాలా పెద్దవాడు. తమో గుణాన్ని కూడా జయించగలిగినటువంటి వాడు అంటే ఇతడు సామాన్యమైన మానవుడు కాదు. సామాన్యుడి కన్నా కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అంటే ఇప్పుడు మీకున్నటువంటి గురువు గారు లాంటి వాడు. మీ గురువు గారు ఆయన గనక కర్మం చేయకపోయినట్లయితే మా గురువు గారు కర్మ చేయటం లేదు కాబట్టి మేము కూడా చేయక్కర్లేదు అని మీరు కర్మను మానేస్తారు. మీరు కర్మను మానేస్తే మీకు ఉపయోగం అనేది ఉండదు. అందుకని మీరందరూ కర్మ ఆచరించాలి అంటే ముందు మీ గురువు గారు కర్మను ఆచరించాలి. ఈ కారణం చేత మీకోసం ఆయన కనుక కర్మ చేసినట్టయితే ఈ కర్మ ఫలితాన్ని మళ్ళీ ఆయన అనుభవించాలి. అందుకని ఆయన నిష్కామ్య కర్మ చేస్తాడు, మనం ఏమో కామ్య కర్మం చేస్తాం. ఎందుకంటే మనం తమ గుణాన్ని జయించాలి ముందు. ఆయన అవన్నీ జయించినటువంటి వాడు. కాబట్టి ఇలా ఈ నిష్కామ్య కర్మ ఇది చేయడం మొదలుపెట్టాడు. నిష్కామ్య కర్మ అనేది చేస్తూ గృహస్థ జీవితాన్ని అలా నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థములందు ప్రవర్తిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను దేనికి కర్తని కాదు, దేనికి కూడా భోక్తని కాదు అన్నాడు. మానవుడు ఏమనుకుంటూ ఉన్నాడు? ఈ జీవి శరీరంలో ప్రవేశించిన తర్వాత కర్మ చేసేది దేహం, అంతేగాని జీవి కాదు. కర్మ ఫలితాన్ని కూడా దేహం అనుభవిస్తుంది, జీవాత్మ అనుభవించదు. జీవాత్మకి ఏ రకమైనటువంటి కర్మతో గాని కర్మ ఫలితంతో గాని సంబంధం అనేది లేదు. కానీ అజ్ఞానం చేత ఏమనుకుంటూ ఉన్నది? అన్నింటికీ నేనే కర్తని, నేనే భోక్తని అని భావన చేస్తూ ఉన్నది ఈ జీవాత్మ. ఇలా అన్నింటికీ నేనే కర్త, నేనే భోక్త అని భావన చేస్తూ అజ్ఞానంలో ఇంకా ఇంకా కూరుకుపోతూ ఉన్నది. అయితే ఇప్పుడు దత్తుడు తమో గుణాన్ని పూర్తిగా జయించాడు. తన యొక్క మనస్సును కూడా వశంలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు. అంటే రజోగుణాన్ని కూడా జయించేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన ఏమనుకుంటూ ఉన్నాడు? ఇంద్రియాలు చేసేటువంటి పనులతో నాకు ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు, నేను దేనికి కర్తని కాదు, భోక్తని కాదు అని భావన చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరు చేయగలుగుతారు? తత్వవేత్త మాత్రమే చేయగలుగుతాడు. ఈ తత్వవేత్త కూడా మనకిలాగానే ఉంటాడు, అతి సామాన్యమైనటువంటి మానవుడిలాగానే ఉంటాడు. మనతో పాటే తింటూ ఉంటాడు, మనతో పాటే తిరుగుతూ ఉంటాడు. మనం చూసినట్టుగానే ఆయన కూడా మన కళ్ళతో చూస్తూనే ఉంటాడు, చెవులతో వింటూ ఉంటాడు, నోటితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనకి మళ్ళీ ఒక చోట నుంచి ఇంకో చోట నడిచిపోతూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే పుచ్చుకుంటాడు. అయితే అతడు తత్వవేత్త అని మనకి తెలియదు. ఎందుకని అంటే అతడు తత్వవేత్త అని అనడానికి నిర్దిష్టమైనటువంటివి ఏవి కూడా నీకు అతని దగ్గర కనిపించవు. అతడు తత్వవేత్త అనేటటువంటి విషయం కేవలం ఒక తత్వవేత్త మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఇది ఈ తత్వవేత్త యొక్క విధి. అయితే ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నాడు ఈ దత్తుడు. ఇక్కడ ఈ తత్వవేత్తనే మనం భగవానుడి గీతలో చెప్పాడు చూడండి, పండిత సమదర్శన అన్నాడు. అక్కడ పండితుడు అంటే జ్ఞాని అని అంటారు. ఈ తత్వవేత్తనే మన జ్ఞాని అని అంటాం. ఇతడు అందరినీ సమానంగా చూస్తాడు, అన్ని జీవుల్ని కూడా సమానంగా చూస్తాడు. అన్ని జీవులు అంటే ఎవరు? బ్రాహ్మణుని యందు, గోవు యందు, కుక్క యందు, పిల్లి యందు, క్రిమి కీటకాదుల యందు, నీచమైనటువంటి కుక్క మాంసం తినేటటువంటి మానవుడి యందు కూడా సమానమైనటువంటి దృష్టి కలిగి ఉంటాడు.
అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనే విషయాన్ని అతడు తెలుసుకొని ఉంటాడు. అతడి దృష్టిలో ఇక్కడ నామరూపాలు అనేవి ఏవి కూడా ఉండవు. యోగ వశిష్ఠంలో గతంలో చెప్పుకున్నాం మనం. వశిష్ఠ మహర్షి చెప్తాడు శ్రీరామచంద్రుడికి, రామ, దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు అనేది ఏది కూడా లేదు, ఇదంతా కూడా భ్రమ, కేవలము నీ మనస్సుతో నువ్వు కల్పించుకున్నటువంటిదే అంతే తప్పించి ఇక్కడ దృశ్యమానమైనటువంటిది ఏది కూడా లేదు. ఇంతే చెప్పే విషయం ఇక్కడ. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా భ్రమ అనేటటువంటి విషయాన్ని నువ్వు పూర్తిగా కనుక తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు ఈ దృశ్యము అనేది నాశనం అయిపోతుంది. ఇలా చేయటం వల్ల ఇక్కడ ఈయన ఇంద్రియాలను జయించగలిగాడు, అష్టరాగాలు జయించాడు, త్రిగుణాలు జయించాడు, ఆ తర్వాత అవిద్య, విద్య వీటిని కూడా జయించాడు. కర్మయోగంలో ఇలా చేసినటువంటి మానవుడు వీటన్నింటినీ కూడా జయిస్తాడు. అలాగే జయించాడు. అయితే కర్మానుష్ఠానం ద్వారా భగవంతుడిలో ఐక్యమయ్యేటటువంటి విధానం ఏమిటి అనే విషయం అంతా కూడా ఈ మహిషము యొక్క కథలో మనకి చెప్పేశాడు. మహిషంగా జన్మించినటువంటి దత్తుడు ఎలా భగవంతుడిలో ఐక్యమయ్యాడు ఈ విషయం చెప్పాడు. ఇక మిగిలింది ఇప్పుడు మహిషి. ఈ మహిషి ఏం చేస్తోంది? ఇది పూర్తిగా తమోగుణం కలిగినటువంటిది. ఇప్పుడు ఈ మహిషి ఆలోచిస్తూ ఉంది, రాక్షసులంతా నాశనం అయిపోతున్నారు, దేవతలంతా నాశనం కావటం లేదు. దాంతో ఈ మహిషికి చాలా కోపం వచ్చేసింది. దేవతలు ఎందుకు నాశనం కావటం లేదు అంటే వాళ్ళకి కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కూడా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా ఉన్నాయి. దేవతలకేమో మంచి మంచి సౌకర్యాలన్నీ ఉన్నాయి, రాక్షసులకేమో ఇవేం లేవు. కాబట్టి ఏమైనా సరే ఈ దేవతల్ని చావగొట్టైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలని కూడా నేను లాగేసుకోవాలి, ఇలా భావన చేసింది. దేవతల మీద విపరీతమైనటువంటి ద్వేషం, పగ ఇవన్నీ పెంచుకుంది. దీనికి కారణం ఏమిటి అంటే తమోగుణం అంతే. ఈ తమోగుణం యొక్క లక్షణాలే ఇవన్నీ కూడా. ఇది ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కక్ష, అబద్ధం, అన్యాయం ఇవన్నీ కూడా తమోగుణం యొక్క లక్షణాలు. దాంతో ఇది కాస్త జ్ఞానహీన అయిపోయింది. అందుకే దున్నపోతు అని చెప్పాం ఇక్కడ మనం, గేదె అన్నం. ఈ స్త్రీవాచ్యం కాబట్టి గేదె అన్నం అంతే. జ్ఞానహీనుడైనటువంటి వాడు ద్విపాద పశువు, ఇది మనం చెప్తూ ఉన్నటువంటి మాట. ఇలా ఈ తమోగుణంతో కూరుకుపోయింది ఈ మహిషి. తమోగుణంలో కూరుకుపోయినటువంటి వాడు భగవంతుడిని ఆశ్రయించాలి అంటే ఏం చేయాలి? ముందు తనని ఆశ్రయించినటువంటి ఈ తమోగుణాన్ని వదిలిపెట్టగలగాలి. తమోగుణాన్ని వదిలిపెట్టాలి అంటే గతంలో చెప్పాం మనం, కర్మ చేయాలి పూర్తిగాను అని. అంటే మానసిక, శారీరక, వాచిక తపస్సు అనేది గట్టిగా చేయాలి. ఈ మనస్సును ఏకాగ్రత అనేది సాధించాలి. అలా సాధించి ఇంద్రియాలన్నీ కూడా వశంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీ మనస్సుని యొక్క అధీనంలోకి వచ్చిందో ఇంద్రియాలు వాటి ఇష్టానుసారం ప్రవర్తించవు, అవి నువ్వు చెప్పినట్టు వెంటాయి. ఇంద్రియాలు ఎప్పుడైతే వాటి ఇష్టానుసారం సంచరించకుండా నువ్వు చెప్పినట్టు వింటూ నీ యొక్క అధీనంలో ఉన్నాయో అప్పుడు నీలో ఉన్నటువంటి తమోగుణం అంతా కూడా నాశనం అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఆ తమోగుణం నాశనం అయిపోయి రజోగుణం వచ్చింది. దీన్నే ఇక్కడ కథాపరంగా చెప్తూ ఉన్నాడు మనకి. కథలో ఏం చెప్తూ ఉన్నాడు? బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. ఈ బ్రహ్మదేవుడు ఎవరు? రజోగుణానికి ప్రతీక. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దీనివల్ల ఏమవుతోంది? రజోగుణం వచ్చింది అంటే తమోగుణం పోయింది, రజోగుణం వచ్చింది అంటే కోరికలు కలుగుతాయి. ఈ కోరికలు ఉంటే వాసనాక్షయం కాలేదు.
కాబట్టి ముందు వాసనాక్షయం కావాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ వాసనల వల్ల కర్మలు చేస్తారు. ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేశాడు కాబట్టి సుఖాలు మళ్ళీ అనుభవిస్తూ ఉంటాడు. ఇలా మళ్ళీ మానవుడు పతనం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ వాసనాక్షయం కావాలి. దీన్నే బ్రహ్మ యొక్క వరం పొందిన తరువాత ఇంద్రుణ్ణి జయించి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే పూర్తిగా రజోగుణంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ రజోగుణం నాశనం అయిపోవాలి. రజోగుణం నాశనం అయిపోయి సత్వగుణము అనేటటువంటిది ఇది పెరగాలి. ఆ తర్వాత ఈ సత్వగుణం కూడా నాశనం అయిపోవాలి. అంటే గుణత్రయాలు పోయిన తర్వాత విద్య అవిద్య ఈ రెండు కూడా నాశనం కావాలి. ఇలా నాశనం అయితేనే ఈ సాధకుడు మోక్షం పొందగలుగుతాడు. మానవుడి యొక్క జన్మ మరణాలకు కారణం ఎవరు అంటే రజోగుణం. రజోగుణం వల్లనే కర్మలు చేస్తూ ఉన్నాడు. కర్మ వల్లే కర్మ ఫలితం వస్తోంది. దీంతోనే జనన మరణములు అనే చక్రంలో పడి బంధించబడుతున్నాడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ రజోగుణం లయం అయితేనే, అంటే ఈ రజోగుణం నాశనం అయిపోతేనే ఇతడికి జనన మరణాలు అనేవి తప్పుతాయి. మరి లయకారకుడు ఎవరు? ఈశ్వరుడు. ఈ శివుడి వల్లనే రజోగుణము అనేది నాశనం అవుతుంది. ఇప్పుడు ఈ రజోగుణం నాశనం అయితే సత్వగుణం కలుగుతుంది. ముందు మనం సత్వగుణాన్ని పోషించాలి. ఆ తర్వాత ఈ పోషించబడేటటువంటి వాడు విష్ణువు. విష్ణు వల్ల ఈ సత్వగుణము అనేది బాగా పెరుగుతుంది. ఇక్కడ మనకు ఒక విచిత్రమైన విషయం చెప్పారు చూడండి. ఈ మనిషి గతంలో తపస్సు చేసి ఏమడిగింది? శివకేశవుల యొక్క కుమారుడు, వీళ్ళ యొక్క పుత్రుడు అంది. పుత్రుడు అంటే ఎవరు? తల్లి తండ్రి వీళ్ళ ఇద్దరి యొక్క అంశ కలిగినటువంటి వాడే కుమారుడు. ఈ సహజం కదా. కుమారుల్లో తల్లి యొక్క అంశ తండ్రి యొక్క అంశ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరి అంశాలు కలిగినటువంటి వాడు అతడు ఈ కుమారుడు. ఇప్పుడు ఏమవుతోంది? ఈశ్వరుడి వల్లేమో రజోగుణం నాశనం అయిపోయింది. తర్వాత కేశవుడు. ఈ కేశవుడి వల్ల ఈ సత్వగుణం కూడా నాశనం అయిపోయింది. ఈ సత్వగుణం అంటే గుణత్రయము అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఈ బాలకుడు పుట్టాలి. ఈ కుమారుడు పుట్టి 12 సంవత్సరాలు రాజవంశంలో పెరగాలి అని చెప్తా ఉన్నాడు. ఈ 12 సంవత్సరాలు ఎందుకు పెరగాలి? చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏ మహానుభావుడు తపస్సు చేసినా 12 సంవత్సరాల పాటు సమాధి స్థితిలో ఉంటాడు అని చెప్పుకున్నాం మనం. దీన్నే ద్వాదశాంతర సిద్ధి అని అంటారు. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అతడు ద్వాదశాంతర సిద్ధి పొందినటువంటి వాడు. ఇక రాజవంశంలో అతను పెరగాలి అన్నాడు. ఈ రాజవంశం అంటే ఏమిటి? చరాచర జగత్తుకి చతుర్దశ భువనాలకి రాజు ఈశ్వరుడు. కాబట్టి ఇక్కడ ఈ ఈశ్వరుడైనటువంటి సద్గురువు వల్ల అమృతత్వము అనేది లభిస్తుంది. కాబట్టి నాకు ఒక సద్గురువుని ప్రసాదించవలసింది అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించింది. జీవత్వము అనేది కనుక నశించినట్లయితే అమృతత్వం కలుగుతుంది. అందుకనే ఈ మహిషి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు సద్గురువును ప్రసాదించవలసింది అని కోరుకుంది. ఈ రకంగా మనకి ఈ మహిషి మహిషము వీళ్ళ యొక్క కథలో నిష్కామ్య కర్మ వల్లే అమృతత్వం వస్తుంది అనే విషయాన్ని చెప్పాడు. మహిషిని గురించి చెప్తూ ఉన్నప్పుడు సద్గురువు వల్ల అమృతత్వాన్ని మనం పొందొచ్చు అన్నాడు. ఇందాక చెప్పినటువంటి ఈ మహిషమేమో నిష్కామ్య కర్మ చేసి అమృతత్వాన్ని పొందింది. ఇక్కడ మహిషేమో సద్గురువు వల్ల అమృతత్వాన్ని పొందొచ్చు అనేటటువంటి విషయం
ఇక్కడ చెప్పాడు. ఈ రకంగా మహిషి మహిషము వీళ్ల యొక్క కథను మనకి చెబుతూ అమృతత్వం పొందాలి అంటే, జన్మరాహిత్యం పొందాలి అంటే నిష్కామ్య కర్మ చేయొచ్చు, లేదా ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చేసి అప్పుడు మనం ఈ మోక్షాన్ని పొందవచ్చు అని కర్మ మార్గం జ్ఞాన మార్గం రెండూ కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఈ మహిషి మహిషము అనేటటువంటి కథలో.